ఇగో ప్రభుత్వ ఉద్యోగాలు ఎటుపోయినా అందరికి మీకు రిజర్వేషన్లు ఏం జరిగింది? ఎవని పాలైందిరో తెలంగాణ సమగ్ర కుటుంబ సర్వే బయట పెట్టిన చేదు నిజాలు చూస్తే బీసీ నిరుద్యోగులారా చూడండి. ఇంకా ఆయన చెప్తాడు మళ్ళా నువ్వు నిరుద్యోగాల గురించి మాట్లాడాలి, నిరుద్యోగ నోటిఫికేషన్ల గురించి మాట్లాడాలి. ఎవరికి పోతున్నాయి నోటిఫికేషన్లు వేస్తుంటే రాష్ట్రమంతటా ఒకే తీరు, పదవులన్నీ వారి పాలు, నిరాశనేమో మన పాలు. ఓసీలు ప్రభుత్వ ఉద్యోగులు 9.7% ఉంటే బీసీలు 4.1% ఉన్నారు. ఇది ఈడబ్ల్యూఎస్ ద్వారా పోతున్నాయి. నేను మొత్తుకొని చెప్తుంది అదే, ఈడబ్ల్యూఎస్ను ఖతం చేయాలి మనము. ఈడబ్ల్యూఎస్ను ఖతం చేయకుండా మన బీసీ నాకు ఒక్కరికి వస్తే చాలని అనుకుంటాడు బీసీ. నీకొక్కని కాదు, మొత్తం లెక్కలు చూసుకో. జనాభాలో సగం ఉన్న బీసీలకు దక్కింది గోరంతా, జనాభాలో తక్కువ ఉన్న అగ్రవర్ణాలకు దక్కింది కొండంతా. ఇగో 9.7%. ఇవి సర్కారు చెప్పిన లెక్కలు ఇవన్నీ. ఇగో వనపర్తి జిల్లాను తీసుకుందాం. ఎవరి కోట ఓసీల ఉద్యోగాలు 5.9% ఉంటే బీసీల ఉద్యోగాలు 2.8%. వనపర్తిలో సర్కారు ఉద్యోగాలు మళ్ళీ చూసుకుంటే మెజారిటీ ఎవరు ఉన్నారు? ఇక్కడ నల్గొండ జిల్లాలో 5.4% ప్రభుత్వ ఉద్యోగాలు ఓసీల గుప్పిట్లో ఉంటే 2.9% ఉద్యోగాలు బీసీల గుప్పిట్లో ఉన్నాయి. ప్రభుత్వ ఫలాలు ఎవరి జేబుల్లోకి వెళ్తా ఉన్నాయి? ఇక ఖమ్మం జిల్లా పై మెట్లపై వాళ్ళు కింద మనం ఉన్నాం. ఇగో వీళ్ళనేమో మనం బీసీలకు 3.2% ఉద్యోగాలు అయితే ఓసీలకు 5.8% ఉద్యోగాలు. వాళ్ళ ఆఫీసర్లు అయితే మనం అటెండర్లు. అధికార భవనాలకు మన దారులు మూసేసిరు. ఇక్కడ చూడరు. ఇక్కడ సూర్యాపేట జిల్లా అవకాశాల రహదారి ఎవరి సొంతం చూద్దాం. సూర్యాపేటలో ఓసీ ప్రభుత్వ ఉద్యోగులు 4.4% ఉద్యోగాలు వాళ్ళ గుప్పిట్లో ఉంటే బీసీల గుప్పిట్లో 2.7% ఉద్యోగాలు ఉన్నాయి. ఇక్కడ సూర్యాపేటలో మన బతుకులు రోడ్డున పడ్డాయా లేదా మీరు ఒకసారి ఆలోచన చేయండి. ఈ అసమానత పోవాలంటే ఈడబ్ల్యూఎస్ పోవాలి. ఈడబ్ల్యూఎస్ ఏదైతే ఉందో ఆ దొంగతనంగా ఇంప్లిమెంట్ చేస్తున్న ఈడబ్ల్యూఎస్ పోతే తప్ప మన బతుకులు మారాయిడ క్లియర్గా. ఏ జిల్లా చూసినా ఇదే అన్యాయం. వనపర్తి జిల్లాలో అదే, నల్గొండలో అదే, ఖమ్మంలో అదే, సూర్యాపేటలో అదే. ఇది పొరపాటు కాదు, ఒక పద్ధతి ప్రకారం జరుగుతున్న సామాజిక దోపిడీ. ఇది సర్కార్ లెక్క బాయ్ సాబ్. నేను నిరుద్యోగులను అడుగుతా ఉన్నా, నోటిఫికేషన్ లేచి ఇప్పుడు వీళ్ళు రెడ్లకు వెళ్ళి మనకు ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేయాలా? నేను అందుకోసమే ఈడబ్ల్యూఎస్ను ఖతం చేయాలి ఫస్ట్ అని చెప్తా ఉన్నా. ఈడబ్ల్యూఎస్ను మీరు విషయాన్ని స్పష్టంగా అర్థం చేసుకోండి. మనం నోటిఫికేషన్ వేస్తే ఎత్తుకపోతుంది వీళ్ళు, మనకు దక్కాల్సినే దక్కట్లేదు. ఈడబ్ల్యూఎస్ వల్ల ఎంతో మంది మీరు ఉద్యోగాలు కోల్పోలేదా? కాబట్టి స్పష్టంగా అర్థం చేసుకోర్రి. మిగతా రాజకీయ పార్టీ లాగా నేను కూడా నోటిఫికేషన్ వేయాలని చెప్పి రోడ్ల మీదకి రావచ్చు బాయ్ సాబ్, విషయమే కాదు. కానీ వస్తున్న నోటిఫికేషన్ లో నా జాతుల వాటా ఏందో నాకు లెక్క తెలుసు కాబట్టి నేను ఈడబ్ల్యూఎస్ ను ఖతం చేయాలి ముందని చెప్తా ఉన్నా. చేసినాక బరాబర్ పోవడే వేరే విషయం.